ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. అందరూ నమస్కారం అండి, నేనండి. తమ పథకాలు సూపర్ హిట్ అంటూ పబ్లిసిటీ ఫుల్ బడ్జెట్ లో చూస్తే కేటాయింపులు నిల్లు టీవీ నుండి నిడదవోలు నిర్మలరావు అని మాట్లాడుతున్నా అండి. ఇక మ్యాటర్ లోకి వెళ్తే ముఖ్యమంత్రిగా పగ్గాలు స్వీకరించిన నాటి నుండి నేటికి ప్రవేశపెట్టారు 3వ రాష్ట్ర బడ్జెట్. కానీ యథావిధిగా అలవాటు ప్రకారం ప్రజల్ని మభ్యపెట్టి సగం పథకాలని ఎగ్గొట్టు. ఇక కొత్తగా ప్రవేశపెట్టిన 3వ రాష్ట్ర బడ్జెట్ లోను 18 ఏళ్ల నుండి 60 ఏళ్ల లోపు ఉన్న ఆడవాళ్ళకి ఇస్తానన్న ఆడబిడ్డ అనేది పథకం యొక్క ఊసే లేకపోయే. ఇక లేటెస్ట్ సర్వేల ప్రకారం మన రాష్ట్రంలో మహిళా ఓటర్ల జాబితా దాదాపు 2,10,00,000 పైగానే అండి. మరి అనర్హుల కింద యావరేజ్ గా 60 లక్షల మందిని తీసేసిన మిగిలిన 1,50,00,000 మందికి గాను 3 ఏళ్లలో ఈ ఆడబిడ్డ అనేది కింద ఇవ్వాల్సిన బడ్జెట్ సంఖ్య నెలకి 1,500 చొప్పున ఇంటూ 12 నెలలు ఈక్వల్ టు 18,000 ఇంటూ 3 ఏళ్లకు గాను 54,000 ఇంటూ 1,50,00,000 మంది అండి. అంటే మొత్తంగా ఈ 3 ఏళ్లకు గాను ఒక్కొక్కరికి 54,000 చొప్పున మన రాష్ట్ర ఆడబిడ్డలకి మన బాబోరెట్టిన బాకీ అక్షరాల 81,000 కోట్లు అన్నమాట. మరో పక్క ఇంత బాకీ ఎట్టుకొని సూపర్ 6 సూపర్ హిట్ అనడం తప్పు కదా బాబోరు. అంటే అది రే రామ్ ఈ 3వ రాష్ట్ర బడ్జెట్ లో ఊసేలేని మరో పథకం పేరు నిరుద్యోగ భృతి అండి. మరి మన బాబోరు మొదటి నుండి ఆయన ఉండబోయే 5 ఏళ్ల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నారు కదా. అంటే ఆయన లెక్క ప్రకారం మన రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టే కదా. మరి ఆయన లెక్క ప్రకారం వేసుకున్న నెలకి 3,000 చొప్పున ఇంటూ 12 నెలలు ఈక్వల్ టు 36,000 ఇంటూ 3 ఏళ్లకు గాను 1,08,000 ఇంటూ 20 లక్షల మంది అండి. అంటే మొత్తంగా ఈ 3 ఏళ్లకు గాను ఒక్కొక్కరికి 1,08,000 చొప్పున మన రాష్ట్ర యువతకి మన బాబోరు ఇవ్వాల్సిన బాకీ అక్షరాల 21,600 కోట్లండి. మరి ఇంత బాకీ ఎట్టుకొని సూపర్ 6 సూపర్ హిట్ అనడం అన్యాయం కదా బాబోరు. ఎలా చెప్పుకుంటా పోతే తమరిచ్చిన అరాకొరా పథకాల్లోనూ కోతలే, తల్లికి వందనంలోనూ కోతలే, మహాలక్ష్మి పథకంలోనూ కోతలే, అవ్వాతాతలకి ఇస్తానన్న పెన్షన్ లోనూ కోతలే, ఇలా అన్నిట్లోనూ కోతలెట్టుకొని తమ పచ్చ మీడియా పేపర్లలో మాత్రం సూపర్ 6 సూపర్ హిట్ అంటూ రాతలు రాసుకోవడం మరి రోతగా ఉందండి. అప్పులతో అబ్బా ఆంధ్రులకి దెబ్బ అంటూ అధికారం కోసం కొట్టావు గడబ్బా. మరి లేటెస్ట్ క్యాగ్ లెక్కల ప్రకారం గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో చేసిన అప్పులతో పోలిస్తే తమరి 2 ఏళ్ల కాలంలోనే 95% అప్పులు చేస్తారు కదా. మరి దీనికేం సమాధానం చెప్తారు బాబోరు అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాండి మరి.